ప్రధాని మోదీ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెచ్ఐసిసికి వెళ్తారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అధికారిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 9,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు హెచ్ఐసిసి నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, గూడెబెల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు చేపట్టనున్న జాతీయ రహదారి పనులకు సైతం శంకుస్థాపన చేస్తారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ కు శంకుస్థాపన చేయనున్నారు. కాజీపేట, విజయవాడ ట్రిప్లింగ్ పనులను జాతికి అంకితం చేస్తారు. వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ లో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోదీ పరామర్శించనున్నారు. ఇక ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. గోవింద్, చెప్పండి, ఈ రోజు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ టూర్ ఎలా ఉండబోతోంది? ఎస్ హరిప్రియ, మరికొద్ది గంటల్లో తెలంగాణ గడ్డ మీద మోడీ అడుగు పెట్టబోతున్నాడు. అయితే ఒక మూడోసారి ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు రాబోతున్నాడు కాబట్టి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా ఇప్పటికే దాదాపుగా పూర్తయినాయి. అంతా కూడా సర్వం సిద్ధంగా కూడా చెప్పుకోవచ్చు. కాసేపట్లో ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ కు మోడీ రాబోతున్నారో 2:50 నిమిషాలకు మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా కూడా హెచ్ఐసిసి అధికారిక కార్యక్రమం, వర్చువల్ కార్యక్రమానికి వెళ్తా ఉన్నారు. అయితే మనం ప్రస్తుతం అయితే పరేడ్ గ్రౌండ్ ప్రధాన గేట్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం చూసుకోవచ్చు మనం ఆనేరులో పోలీస్ భద్రతా వలయం. అయితే సభా వేదిక ప్రాంగణం అంతా కూడా నలువైపుల 4 రోడ్ల వైపులో కూడా మొత్తం కూడా భద్రత కట్టుదిట్టం చేశారు ఇప్పటికే పోలీసులు. అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, అదేవిధంగా సాధారణమైన నగర ప్రజల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇప్పటికే పోలీసులు అయితే ట్రాఫిక్ డైవర్షన్ గానీ, అదేవిధంగా రహదారులన్నీ కూడా రద్దీగా ఉండకుండా వీలుగా, అంటే నగర ప్రజలు సునాయాసంగా తమ గమ్యాలను చేరుకునే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా మనం ఉన్న గ్రౌండ్ లోకి వెళ్లేటటువంటి, అంటే డెలిగేట్స్ వెళ్లేటటువంటి గేట్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఒకరొకరిని క్షుణ్ణంగా వారి ఐడి కార్డులు, ఆధార్ కార్డులు ప్రస్తుతం సంబంధించినటువంటి ప్రూఫ్స్ ద్వారా చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తా ఉన్నారు. అదేవిధంగా బహిరంగ సభ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ కల్చర్, సాంప్రదాయాలు అస్తిత్వం ఉందో, ప్రతి కులానికి ఒక కళారూపం ఉంది కాబట్టి ఆ కళారూపాలని ఖచ్చితంగా మోడీ సభ, బహిరంగ సభ వేదిక కూడా ఖచ్చితంగా ఆ కళారూపాల ప్రదర్శనలో భాగంగా వారందరూ కూడా ఇప్పుడే లోపలికి ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పంపించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క గేట్ నుంచి కూడా డెలిగేట్స్, అంటే బీజేపీకి సంబంధించినటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీఐపీ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ గేట్ నుంచి లోపలికి అనుమతిస్తా ఉన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడిప్పుడే అంటే సభ మోడీ రాబోతున్న, అంటే సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ సభ వేదిక దగ్గర కూడా ఇప్పుడిప్పుడే బీజేపీ కార్యకర్తలు గానీ, నేతలు గానీ, అదేవిధంగా వచ్చేటటువంటి వీఐపీలు ఎవరైతే వారందరూ కూడా సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతించిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తంగా మోడీ 2:50 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత అటు నుంచి నేరుగా హెచ్ఐసిసి వేదిక కేంద్రానికి, అంటే అధికారిక కార్యక్రమానికి మాత్రం మోడీ అక్కడికి చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్ గానీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేబినెట్ మంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు నితిన్ నబీన్, అదేవిధంగా అశ్విని వైష్ణవ్, అదేవిధంగా వీళ్ళందరి సమక్షంలో మాత్రం మోడీ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా 9,400 అభివృద్ధి రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబోతా ఉన్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ నుంచి గూడెబెల్లూరు వరకు 4 లేన్ల రోడ్డు ప్రారంభోత్సవం, అదేవిధంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభోత్సవం, అదేవిధంగా అయితే కాజీపేట నుంచి విజయవాడకు ఉన్నటువంటి ట్రిపుల్ లైన్, అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా కూడా, మల్కాపూర్ కేంద్రంగా కూడా గ్రీన్ ఫీల్డ్ టెర్మినల్, అంటే పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి కేంద్రంగా 1.6 లక్షల కిలోలీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి ఒక టెర్మినల్ కూడా ప్రారంభించబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కాజీపేట నుంచి విజయవాడకు ఏదైతే రైలు ప్రారంభోత్సవం ఉందో, అదేవిధంగా కాజీపేట దగ్గర బైపాస్, అండర్ పాస్ ట్రాఫిక్ నియంత్రణ, అంటే ట్రాఫిక్ నియంత్రించేందుకు కూడా అక్కడ కూడా దాన్ని కూడా జాతికి అంకితం చేయబోతారు. దీంతో విజయవాడ గానీ, తెలంగాణ గానీ ఖచ్చితంగా ట్రాఫిక్, అంటే ఎక్స్ప్రెస్ రైల్వే ఉన్నటువంటి అంతరాయం కలెత్తకుండా వారి గమ్యాన్ని సునాయాసంగా చేరుకునేందుకు కూడా అది వీలుగా కూడా దాన్ని జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఒకవైపు నరేంద్ర మోడీ చేత అభివృద్ధి మంత్రం, అదేవిధంగా మరోవైపు రాజకీయంగా, అంటే 3 రాష్ట్రాల గెలుపు జోష్ తర్వాత అదే జోష్ను తెలంగాణలో కొనసాగించాలనే లక్ష్యంతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నేతలు అయితే ఒక పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. సాయంత్రం జరగబోయేటటువంటి బహిరంగ సభ ద్వారా, అంటే నేరుగా హెచ్ఎస్సీ కార్యక్రమం అయిన తర్వాత సింధు హాస్టల్ ప్రారంభోత్సవం, దీని అధికారిక కార్యక్రమాలు అయిన తర్వాత కూడా ఒక గంట పాటు రిజర్వ్ సమయం కేటాయించారు. మరి ఆ రిజర్వ్ సమయంలోనే ఇప్పుడిప్పుడు అందిన సమాచారం మాత్రం ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య
యోగక్షేమాల మీద మోడీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారంటూ కూడా సమాచారం అంతా ఉంది. అదేవిధంగా దాంతో పాటుగా ఏపీ ముఖ్యమంత్రి యొక్క నారా చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్లే అవకాశం ఉందంటే దాదాపు ఈ యొక్క గంట పాటు ఏదైతే రిజర్వ్ సమయం ఉందో ఆ రిజర్వ్ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఈ ఇద్దరు నేతల ఇళ్లకు మాత్రం ప్రధాని వెళ్తారనే ఒక సమాచారం మాత్రం పార్టీ వర్గాల నుంచి పీఎం వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే మనం చూసుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమాలు అయిన తర్వాత నేరుగా నరేంద్ర మోడీ యొక్క బహిరంగ సభకు దాదాపు 6:30 నుంచి 7 గంటల వరకు కూడా ఈ యొక్క గంట పాటు ఈ బహిరంగ సభ మీద సమయాన్ని కేటాయించే ప్రయత్నం కూడా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తంగా కూడా మరి మోడీ యొక్క బహిరంగ సభను ప్రజలను ఉద్దేశించి మరి ఏ విధంగా మాట్లాడబోతున్నాడు, ఇక్కడ స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతారా, లేదంటే అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టులు కానీ నిర్మాణంలో ఉన్నవాటి నిర్మాణం పూర్తయినట్టు ఇప్పుడే ప్రారంభించబోతాం, మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కేటాయించబోతున్నాడు, ఎలాంటి ప్రాజెక్టులు తెలంగాణకు ఇవ్వబోతున్నాడు కూడా మరి ప్రజలను ఉద్దేశించి దాదాపుగా ఈ యొక్క బహిరంగ సభను మాత్రం బీజేపీ రాష్ట్ర శాఖ మాత్రం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3 రాష్ట్రాల గెలుపు తర్వాత ఒక పొలిటికల్ బహిరంగ సభ అంటే దేశంలో ఎక్కడ కూడా 3 రాష్ట్రాల తర్వాత నేరుగా తెలంగాణకు రావడం, ఇక్కడ బహిరంగ సభ ద్వారా మోడీ మాట్లాడుతున్నాం. మరి మోడీ కూడా రాత్రి ట్వీట్ చేయడం, నేను తెలంగాణకు వస్తున్నాను 9,400 అభివృద్ధి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేయబోతున్నాను కూడా మోడీ ట్వీట్ చేయడం, ఇదంతా కూడా కొంతవరకు అయితే తెలంగాణలో రాజకీయంగా కూడా కాకరేపుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. మరి మోడీ బహిరంగ సభలో ఎలాంటి రాజకీయ అస్త్రాలు ఎలాంటి రాజకీయ డైలాగులు పేలుస్తారనే ఒక మీమాంస ఒక ఉత్కంఠ మాత్రం ఇటు తెలంగాణ బీజేపీ నేతల్లో అదేవిధంగా తెలంగాణ ప్రజల్లో కూడా బలంగా ఒక ఆసక్తికరమైతే రేపుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో రాబోతా ఉన్నాయి. ఒక 3 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం 3 కార్పొరేషన్లు ఉన్న బీజేపీ గెలవాలనే వ్యూహంతో మాత్రం తెలంగాణ బీజేపీ ఇప్పటికే పాల్గొంటుంది. మరి మోడీ బహిరంగ సభ ద్వారా ఒక గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను మన్ననలు పొందాలి. బీజేపీ ఒక గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అర్బన్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉంటుందనే ఒక నానుడి ఏదైతే ప్రచారం ఉందో దాన్ని ఖచ్చితంగా నిజం చేసుకోవాలి. గతంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 48 సీట్లు గెలుచుకొని ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఒక బీజేపీ ఎదుగుతుంది అంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే అధికారులకు వస్తామని బీజేపీ ఆనాడు మేము ప్రూవ్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఆనాడే అయితే బీజేపీ అగ్రనేతలు కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ ఎలా అయితే అగ్రనేతలు తీసుకొచ్చి ప్రచారం చేశామో ఈసారి కూడా ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలని అలాంటి ఊపుతోనే 3 రాష్ట్రాల గెలుపు జోష్ మంత్రాన్ని మాత్రం తెలంగాణలో ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా వచ్చే 2028-29 జరిగినటువంటి సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికార పీఠమే లక్ష్యం కూడా ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలను సెమీఫైనల్ ఎన్నికలుగా భావిస్తూ ఈ యొక్క ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికల్లో గెలిచే లక్ష్యంగా కూడా ఈ యొక్క మోదీ సభను మాత్రం హైదరాబాద్ నగర అభివృద్ధికి అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి అదేవిధంగా రాజకీయంగా బీజేపీ బలపడేందుకు కూడా మోదీ ఏదైతే పశ్చిమ బెంగాల్ గెలుపు జోష్ ఉందో దాంతో మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ రంగాలకు రాజకీయ పార్టీలకు కూడా ఒక బలమైనటువంటి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ అదేవిధంగా తెలంగాణ ప్రజలకు బీజేపీ మీద భరోసా కల్పించే విధంగా కూడా బీజేపీ బలోపేతమే లక్ష్యం కూడా మోడీ మరి బహిరంగ సభలో ఉద్దేశించే విధంగా కూడా బీజేపీ రాష్ట్ర శాఖలు అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. మరి మోడీ తన స్పీచ్ లో ఎలాంటి రాజకీయ అస్త్రాలు ఉండబోతున్నాయి అదేగా ఎలాంటి రాజకీయ మంత్రం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి ఒక నగరాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ ఏ విధంగా సహకరిస్తామని కూడా చెప్పే అవకాశం మాత్రం ఇక బహిరంగ సభ ద్వారా మోడీ స్పీచ్ లో ఉంటుందని కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. హరిప్రియ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.